ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వేదవతి గారి రెండో కోడలు దొంగ అని అందరి ముందు బయటపడితే బాగుండదు కదా అని సైలెంట్ అయిపోయాను. నేనేం అలా చేయలేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. చేయించింది నువ్వే కదా. నీ బుద్ధి ఎప్పటికీ మారదు. కనీసం ఆ చిన్న పిల్లనైనా బుద్ధిగా పెంచవే బాబు. అదైనా ఫ్యూచర్లో బాగుపడుతుంది. లేదంటే నీలా తయారవుతుంది, మరో నిహారిక అవుతుంది. తల్లి స్థానం చాలా గొప్పదే. బిడ్డ బాగుని కోరుకోవాలి, చెడుని కాదు. నీ కడుపున పుట్టినది అయ్యుంటే నువ్వలాంటి దొంగతనాలు నేర్పించేదానివా? ఏమోలే, నువ్వంతకి తెగించినా తెగిస్తావు. రంగులు లేనంత మాత్రాన పోటీ నుంచి తప్పుకుంటావని ఎలా అనుకున్నావే? ఆయుధం లేనంత మాత్రాన వీరుడు యుద్ధం నుంచి వెనుదిరగడు కదా. ఈ అవని కూడా అంతే. ఒక్కోసారి మంచితనం ఆయుధం అవుతుంది, మంచి మాట ఆయుధం అవుతుంది. అడ్డదారులు దొడ్డిదారులతో ఏమీ సాధించలేవు. ధర్మంగా ఉంటే ఆ ధర్మమే గెలిపిస్తుంది అని నీకెన్నోసార్లు నీతి బోధ చేశాను. అయినా నువ్వు మారడం లేదు. ఆఫ్టర్ ఆల్ ముగ్గుల పోటీలో గెలిచినందుకు ఏదో రాజ్యం గెలిచినంతలా విర్రవీగుతున్నా. ఈ పండగలో ముక్కు పుడకను సొంతం చేసుకోబోతున్నాం. అది మీకు అసలైన పరాజయం అవుతుంది. ఆ తరువాత మీరందరూ నా కాలి కింద చెప్పులైపోతారు. అన్నట్టు అడగడం మర్చిపోయాను. ముక్కు పుడక అందగానే ఎవరికమ్ముతున్నారు? ఫారినర్స్ కా? ఎన్ని కోట్లకు బేరం పెడుతున్నారు? ఆ విషయం నాకెలా తెలిసింది అని అనుకుంటున్నావా? ఆకాశవాణి చెప్పిందిలే. అమ్మవారి విగ్రహంతో పారిపోయిన ఫారినర్స్ గతి ఆనాడు ఏమైందో ఓసారి గుర్తు తెచ్చుకో బంగారం. ఆనవాళ్ళు కూడా మిగలకుండా బూడిద అయిపోయారు. నీ పరిస్థితి కూడా అదే అవుతుంది. ఆ విషయం నువ్వు అనుక్షణం గుర్తుంచుకుంటే బాగుంటుంది. ఆ విషయం నీకెలా తెలుసు? అంటే నువ్వు విగ్రహాన్ని అమ్ముకోవాలని అనుకోవడం నిజమన్నమాట. అబే అదేం లేదు. అమ్మవారికి సంబంధించిన ముక్కు పుడకతో గేమ్స్ ఆడావంటే నేనన్నట్టే దిక్కుమాలిన చావు చేస్తావు. అయినా నీ చేతికి రావడం డౌటేలే. అమ్మయ్యా, నేను చేసిన ప్రయత్నం ఇక్కడ ఫలించింది. ఇంత దూరం వచ్చాక ముక్కు పుడక నా చేతికి రాకుండా ఎలా ఆగుతుంది? ఎవరాపుతారు? మొత్తానికి మనం మన గమ్యానికి చేరుకున్నాం. ఇంకా వేదవతి గారింటికి చేరుకోలేదు కదా గురువుగారు. ముందు గ్రామదేవతకు నమస్కారం చేసుకుని వేదవతి గారింటికి బయలుదేరదాం. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక మనం ఆ ఇంటికి చేరుకోకుండా ఏ దుష్ట శక్తి ఆపలేదు.
చనిపోయిన అవని కూతురికి కూడా పిండి వంటలు బట్టలు పెడతాం అత్తయ్య గారు. అయ్యో దేవుడా, కొంప మునిగిపోయింది. నిహారిక ఇలా రా రా రా. నువ్వు వస్తే నేను చెప్తాను రా. కుక్కలు తరుముతున్నట్టు ఎందుకిలా పరుగు పరుగునొచ్చావు? కాసేపు ఆగితే ఊర్లో వాళ్ళు మనల్ని చావ చిత్త కొట్టి తరుముతారు. ఎందుకు? సిద్ధేశ్వర స్వామి ఊర్లోకి ఎంటర్ అయ్యాడని ఊర్లో వాళ్ళు అనుకుంటున్నారు. ఆయనకేం పని లేదా? ఇక్కడికి ఎందుకు వచ్చాడు? మన పని పట్టడానికి వచ్చాడనిపిస్తోంది. అవును మగారం, ఆయన దివ్య దృష్టి కలవాడు. ఈ అరాచకం ఏదైతే ఉందో అది బయట పెడతాడని నా భయం అంతా. అవని బిడ్డని నేనే దూరం చేశానన్న విషయం ఆయన దివ్య దృష్టికి అందుంటుందంటావా? అంతే కదా మరి. ముక్కు పుడుకను దక్కించుకుందామని ఆనందంతో ఇక్కడికి వస్తే అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. నువ్వొక పంచే, ఆయన రాకుండా దారిలోనే ఆపే. మాట వినకపోతే పైకి పంపించే. నిహారిక, కృష్ణ ఇట్రండి. అమ్మ పిలుస్తోంది. ఇవిడిప్పుడే పిలవాలా? కృష్ణ వస్తున్నామమ్మా. ముందు అక్కడికి వెళ్దాం పద పద పద. ఏంటమ్మా? ఇక్కడ కార్యక్రమం జరుగుతుండగా అక్కడేం పని? ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదమ్మా. వేదవతి గారు, నమస్కారం స్వామి. శుభమస్తు. మీరు ఇక్కడికి? మీరు ఉన్న చోటుకే రావాల్సి వచ్చింది. మహాప్రసాదం. రండి స్వామి, రండి రండి. ఊహించని మీరాక మాకెంతో సంతోషం కలిగిస్తుంది స్వామి. మీరు మాతో ఏదో శుభవార్త చెప్పాలనుకుంటున్నారని మీ శిష్యుడు మాకు ఎప్పుడో వర్తమానం చేరవేశాడు. చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాం. రండి స్వామి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.